హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ముందుగా క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి ఆ జాకెట్తో. ఇప్పుడు ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. రైట్ సైడ్స్ ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే పైన వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది మనకి లోపల ఫోల్డ్ అయి ఉంటుంది. మనకి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్రాస్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుము భాగానికి మనం మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నడుము భాగానికి మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, లేదా మనకి లోపల మనకి బెల్ట్ వేసుకోవచ్చు, లేదా మనం ఈ విధంగా బెల్ట్లా మనకి బార్డర్ అనేది కూడా వేసుకోవచ్చు. మనం పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఖర్చు భాగాలతోనే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ముందు బ్లౌజ్ లూజు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. అలాగే మనకి డీప్ ఎంత అవుతుందో అంటే బ్యాక్ పార్ట్ డీప్ అనేది ఈ మార్కింగ్ పైనుంచే తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి మెడ భాగానికి. చాలామందికి షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుందని అడుగుతున్నారు కదండి. మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా స్టిఫ్గా పట్టుకోవాలి. డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్స్ దగ్గర స్టిఫ్గా పైకి పట్టుకున్నట్లయితే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. మనకి కట్ చేసేటప్పుడు చిన్నగానే ఉంటుంది మెడభాగం అనేది. మనం స్టిచ్ అయిన తర్వాత మెడభాగం అంతా కూడా మనకి మెడ అనేది పెద్ద అయిపోతుంది. కాబట్టి దగ్గరికి పట్టుకొని కరెక్ట్గా లూజ్ అనేది తీసుకోవాలి. మనకి ఏ సైజ్ అయినా సరే సింపుల్గా ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి చంక భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తే సరిపోతుంది. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మనం లూజ్ అనేది చూసుకోవాలి. పైన మార్కింగ్ నుంచి కింద మార్కింగ్కి కలుపుకోవాలి. ఇప్పుడు మనం చాలా సింపుల్గా మార్క్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్తోనే ఏ సైజ్ అయినా సరే మనం సింపుల్గా మార్క్ చేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ అంటే మన బాడీ లూజ్ని బట్టి ఖర్చు భాగం లోపలికి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లైన్తో మార్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చంక భాగానికి ఒక 1 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది, మనకి చిన్న బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్తో ఈ విధంగా చూసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోతుంది బ్యాక్ పార్ట్ అనేది. మనకి ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే ఖర్చు భాగానికి కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర రౌండ్ నెక్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఈ కార్నర్లో ఈ విధంగా రౌండ్ చేస్తే మనకి నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి.
మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని చుట్టూరు కూడా ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ అనేది మనం లాస్ట్లో కట్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మనకి ఈ మార్కింగ్ పైనుంచే స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో పొడవు ఉందో అంతవరకు పొడవు అనేది మార్క్ చేసుకొని వెడల్పు అనేది కూడా చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే లూజ్ మరీ ఎక్కువ వేసుకోకండి, వెడల్పు అనేది టైట్ అయిపోతుంది. రెండు వైపులో కూడా మనం సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి డాట్స్ని. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టీతో చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి పొడవుకి ఎంత అవుతుందో చెక్ చేసుకొని అంతవరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది మార్కింగ్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనకి ఎక్కడ సరిపోతుందో చెక్ చేసుకొని వేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే అది కూడా మనకి ఎక్కడ సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఇంక ఇక్కడైతే సరిపోదు కాబట్టి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా నెక్ అనేది పైకి వస్తుంది. పైకి చూసుకొని వేసుకోవాలి. కొంచెం క్రాస్గా తీసుకోండి మెజర్మెంట్ అనేది. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కింద మనకి లోత్ అనేది కింద నుంచే వస్తుంది కాబట్టి అదొకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ భాగం అనేది పైకే వస్తుంది. అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి లూజ్ని బట్టి. ఇప్పుడు కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మెడ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఇది. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టీతో తీసుకోకండి, మెడభాగం పెద్దదైపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడభాగం అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఈ విధంగా మెడభాగానికి వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పైకి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మార్కింగ్ బయటికి వెళ్ళకుండా ఈ విధంగా నెక్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి.
మనకి ఎక్స్ట్రా అయిపోతుంది అనుకున్నట్లయితే కిందకే మనం మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి అలాగే కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ క్లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ అనేది చూసుకోండి. అలాగే మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనం లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. ఇది మనకి బాగా సన్నగా ఉండే బ్లౌజే కాబట్టి, చిన్న బ్లౌజే కాబట్టి మనం పైనుంచి సరిపోతుంది లోత్ అనేది. అదే లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచే మనం లోత్ అనేది తీసుకోవాలి. మార్కింగ్ అనేది కూడా ఈ విధంగా. అలాగే నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోతుని పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనం బాగా సన్నగా ఉండేవాళ్ళు 4 డాట్స్ వేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్గా ఉండాలి అనుకున్నట్లయితే తప్పకుండా 4 డాట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు నేను 4th డాట్ వేస్తున్నాను కాబట్టి కింద స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజెస్కి బీడ్స్ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మనకి అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా, వాటి ప్రైస్ అది కూడా. మనకి కిడ్స్కి కానీ లేదా మనం లెహెంగాస్ ఇవన్నీ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ హెవీ బ్లౌజ్ వర్క్ చేసుకోవచ్చు. మరి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. మనం చేతితో అంటించే కంటే మనకి మిషన్తో అంటించినట్లయితే మనకి ఊడిపోకుండా ఉంటాయి. మనకి ఒకసారి చెక్ చేయండి. లోత్ అనేది సన్నగా ఉండేవాళ్ళు పైనుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ అనేది తీసుకోవాలి. చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ప్రతిదీ కటింగ్ చేసేటప్పుడు మనం మార్క్ చేసుకోవడం వల్ల. అది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన డాట్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చూసుకొని వేసుకోవాలి. ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి డాట్స్కి ఎప్పుడు కూడా. తాళ్ళు పట్టీతో తీసుకోకండి, మనకి షేప్ అనేది పక్కకు పోతుంది. ఈ విధంగా మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ దగ్గర డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఇక్కడ నుంచి లూజ్ అనేది చూసుకోవాలి. లోతు తీసిన దగ్గర నుంచి ఈ విధంగా. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మీకు క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు రాదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా మార్చేసుకోండి. ఇప్పుడు మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ అనేది వేసుకోవాలి. మనం 4th డాట్కి ఇప్పుడు కూడా 2.5 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. మనకి చిన్న బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. మనకి ఇక్కడ 1 ఇంచ్ వరకు ఉంటే సరిపోతుంది గ్యాప్ అనేది. ఇప్పుడు మనకి రెండో వైపు ఈజీగా మార్కింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి ఒకదానిపై ఒకటి మార్కింగ్ పడుతుంది కాబట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇది మనకి రాంగ్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి పైన అయితే స్టిచ్చింగ్ పాయింట్ అంటే రైట్ సైడ్ మార్కింగ్ చేశాను. మీరు రాంగ్ సైడ్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు డాట్స్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అనేది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దానికన్నా ముందు మీకు షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం. షేప్ పట్టి కూడా మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టితో అవసరం లేదు, మనకి ఎక్స్ట్రా అయిపోతుంది ఏదైనా సరే. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు భాగానికి ఒక పావించి ఎక్స్ట్రా వదులుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ సైడ్ నడుం భాగం దగ్గర కూడా సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుం భాగానికి కలుపుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మన తాళ్ళు పట్టితో ఎప్పుడు తీసుకోకూడదు ఏదైనా సరే. ఇప్పుడు మనం డాట్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2. తాళ్ళ పట్టికి ఒకటి, ఉక్సుల పట్టికి ఒకటి 2 తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఓపెన్ ముక్కలు అనేవి 2 తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు బార్డర్ అంతా ఇంట్రెస్ట్ ఉండాలి, బార్డర్ వేసుకోవచ్చు. లేదా పొడవ మరీ బార్డర్ పెద్ద అయిపోతుంది అనుకునే వాళ్ళు ఒక హాఫ్ వరకు వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు చంక భాగానికి క్లాత్ సరిపోలేదు కాబట్టి మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. మనకి ఎంతైతే పొడవు అవసరం అవుతుందో పొడవు వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ని మనం. మనం 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ పొడవు ఎంత అవుతుందో చంక భాగానికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఎందుకు 2 జాయింట్ చేసేటప్పుడు క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 రైట్ సైడ్స్ కూడా మనకి ఎదురుబెదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి రైట్ రాంగ్ అనేది మనం ముందే మార్చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వచ్చే విధంగా. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా 2 లేయర్స్ మీద తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా మార్కింగ్ చేసుకుంటూ లోత్ తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లు కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఓపెన్ ముక్కలు ఇవి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి నడుం భాగానికి బెల్ట్ని ఉపయోగించుకోవాలి. మనకు ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. లేదా మనకి అంచు ఇంట్రెస్ట్ ఉంటే అంచు అయినా వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు బార్డర్ ఇంట్రెస్ట్ ఉంటే బార్డర్ అనేది వేసుకోవచ్చు, లేదా ఒక హాఫ్ అయినా వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి మెడభాగానికి. మన నార్మల్ బ్లౌజ్ కూడా మనం నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పైపింగ్ వీడియోస్ అనేది కూడా చెక్ చేయండి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పు అనేది తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.